హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్టీ టైమ్స్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుంది. సో ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డుదారులు ఇళ్ళకైతే మనకు అధికారులు అయితే రేపు ఉదయం 7 గంటలకు అయితే రాబోతున్నారండి. అయితే మనకు ప్రభుత్వం సర్వే అయితే చేయించబోతున్నారు. ఈ సర్వే నిమిత్తం మీ ఇళ్లకు అధికారులు రేపు అయితే వస్తారు. వచ్చిన తర్వాత మీరు తప్పనిసరిగా ఈ ప్రూఫ్స్ అనేది చూపించాల్సి అయితే ఉంటుందండి. ఒకవేళ మీరు ఆ ప్రూఫ్స్ చూపించకపోతే మీ యొక్క కార్డు అనేది రద్దు అవుతుంది. అయితే మనం చూపించబోయే ప్రూఫ్స్ ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆ వివరాల్లోకి వెళ్ళినట్లయితే, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు కొత్త రేషన్ కార్డుల కోసం ప్రజాపాలన మనకు అందించినటువంటి దరఖాస్తులపై మరోసారి తెలంగాణ ప్రభుత్వం అయితే సర్వే అయితే చేపట్టబోతున్నారండి. 2-3 రోజులు ఈ సర్వే అయితే ఉంటుందని చెప్పేసి మనకు తెలంగాణ పౌర సరఫరాల రెవెన్యూ ఉద్యోగులకు అయితే నిర్దేశించింది. ఈ మేరకు శుక్రవారం పౌర సరఫరాల శాఖ రెవెన్యూ ఉద్యోగులకు మొబైల్ ఫోన్లకు సంబంధించి ఒక లింక్ పంపించి ఆ యాప్లో కొత్త కార్డుల కోసం వచ్చినటువంటి దరఖాస్తుల ద్వారా సర్వే నిర్వహించాలని చెప్పి స్పష్టం చేసింది. 7 ఏళ్లుగా నిలిచిపోయినటువంటి రేషన్ కార్డుల జారీకి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మోక్షం అయితే లభిస్తుందని చెప్పేసి అంతా ఊహించారు. కానీ గడిచిన ఏడాది నుండి మనకేంటంటే రేషన్ కార్డులు అందిస్తామని చెప్పేసి ప్రభుత్వం చెబుతున్న ఆచరణలో మాత్రం సాధ్యం కాలేదు. గణతంత్ర దినోత్సవం రోజు మండలానికో గ్రామానికో ఎంపిక చేసి కొత్త కార్డులను జారీ చేస్తామని చెప్పేసి చెప్పారు. మిగిలిన గ్రామాల్లో పంపిణీకి ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉండడంతో తర్వాత చర్యలు తీసుకుంటామని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించింది. కోడ్ ముగిసిన తర్వాత కూడా కార్డుల జారీలో వేగం అయితే పెంచలేదని చెప్పేసి ఇక్కడైతే చెబుతున్నారు. ప్రజాపాలనలో కొత్త రేషన్ కార్డుల కోసం 81,000 దరఖాస్తులు అయితే అందాయండి. జనవరి 26 మనకు 31 గ్రామాల నుండి ఎంపిక చేసిన 1066 కుటుంబాలకు సంబంధించి కొత్త కార్డులకు అయితే జారీ చేశారు. మరో 80,000 కార్డులకు పైగా కుటుంబాలు కొత్త కార్డులకు సంబంధించి కోసం నిరీక్షిస్తున్నాయి. ప్రభుత్వం మనకు సంక్షేమ పథకాలు వర్తించేందుకు రేషన్ కార్డుల ప్రామాణికం కావడంతో కొత్త కార్డుల కోసం అర్హులు ఎదురు చూస్తున్నారు. రేషన్ కార్డులు లేకపోవడంతో సన్న బియ్యము పొందలేకపోతున్నామని చెప్పేసి ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ మనకు రెవెన్యూ ఉద్యోగులకు పౌర సరఫరాల శాఖ ఆదేశాలు, సర్వే అనంతరం కొత్త కార్డుల జారీకి అవకాశం జాప్యం చేస్తున్నారని చెప్పేసి కూడా చెబుతున్నారు. సర్వే నిర్వహించాలని నిర్ణయించడం సరైనది కాదు, సర్వేల పేరిట కాలయాపన చేస్తున్నారని చెప్పేసి కూడా ఇక్కడ ప్రజలైతే బగ్గుమంటున్నారు. ఇక్కడ నిర్లక్ష్యం తగదు. ఎంతోమంది అర్హులు కొత్త కార్డుల కోసం నిరీక్షిస్తున్నారు. కార్డులకు జారీ చేయకుండా నిర్లక్ష్యం చేయడం తగదు అని చెప్పేసి కూడా ఇక్కడ చెబుతున్నారు. కొత్త కార్డులకు సంబంధించి మళ్ళీ అయితే మనకు సర్వే అయితే మొదలైందండి. ఈ సర్వే మనకు 2-3 రోజులు అయితే ఉంటుంది. అధికారులు మీ ఇళ్ళకి వచ్చిన తర్వాత మీరు ముఖ్యంగా చూపించాల్సిందే మీరు అప్లై చేసేటటువంటి అప్లికేషను, అలాగే మీరు సబ్మిట్ ఏదైతే చేశారో ఆ జిరాక్స్ కాపీసు, అలాగే నెక్స్ట్ మీరు ఆధారాన్ని చూపించాలి. అలాగే మీరు తెలంగాణ వాసులై ఉంటే కనుక తప్పనిసరిగా తెలంగాణ ఓటర్ ఐడి కార్డు కానివ్వండి, ఎలాంటిదైనా మీరు ప్రూఫ్స్ అనేది చూపించాల్సి అయితే ఉంటుందండి. ఇవి చూపించిన తర్వాతనే మీకు ఏంటంటే ఈ కొత్త కార్డులకు సంబంధించి మీకైతే ప్రభుత్వం అయితే ఇష్యూ చేస్తారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వారు వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతారండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.